మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నకరమైన పరిస్థితి ఉంది. రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన దిగిపోయే వరకు కూడా పోలీసుల సహాయ సహకారాలతో రాష్ట్రంలో విపరీతమైన దౌర్జన్యాలు, స్మగ్లింగ్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లి మండలంలో గత శనివారం రాత్రి ఒక దారుణమైన దుస్సంఘటన జరగడం జరిగింది. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి, అంతేకాకుండా అసాంఘిక శక్తులపైన నిఘా పెట్టడానికి పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం రాత్రి ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ ఆ దారిన పోయేటప్పుడు అక్కడ ఉన్న చెక్పోస్ట్ ఉన్న పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన స్మగ్లర్లు కాబట్టి మేము అక్కడ ఆపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఆపకూడదనే ఒక ధిక్కార ధోరణితో అడ్డు వచ్చిన పోలీసులు అందరిపైన కూడా బొలోరో పికప్ వెహికల్ ద్వారా వారందరినీ గుద్ది పారిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆ రోజు రాత్రి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. నిన్న అర్ధరాత్రి కురువ రమేష్ అనే కానిస్టేబుల్ నిన్న రాత్రి మరణించడం జరిగింది. ఇంత దారుణమైన దుస్సంఘటన జరుగుతూ ఉన్నా అన్నమయ్య జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కానీ, ఈ రాష్ట్ర డీజీపీ కానీ సాక్షాత్తు తమ శాఖ సిబ్బందినే హత్య చేసి పారిపోతూ ఉన్నా కూడా ఆ కేసును మూసివేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడనే సరే ఎర్రచందనం దుంగలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే ఒక పోలీస్ చెక్పోస్టులోనే గుద్దేసి నలుగురి పోలీసులను గాయం చేసి ఒక పోలీసు మరణానికి కారణమైన వెహికల్ను ఇప్పటికి కూడా ట్రేస్ చేయలేకపోయారంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణమైన దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఆ దారిన పోయి అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులను వేటాడి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది తమ శాఖలో పోలీసులనే హత్యాయత్నానికి గురి